వ్యక్తిగత స్వలాభం కోసమే కాంగ్రెస్ పార్టీని బదనాం చేస్తూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 6 గ్యారంటీలు పేదలకు అందకుండా చేస్తే సహించేది లేదని నల్గొండ జిల్లా బొర్రాయిపాలెం అన్నారం మండల పార్టీ నాయకులు కందుల మధుసూదన్ రెడ్డి అన్నారు. సోమవారం గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ గత టీఆర్ఎస్ పాలనలో ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదని, అప్పుడు నోరు మెదపని నాయకులు కాంగ్రెస్పై దుష్ప్రచారం చేస్తే సహించేది లేదన్నారు. ఈ నెల 21 నుండి గ్రామ సభలు నిర్వహిస్తున్నామని, ప్రతి ఒక్కరూ దరఖాస్తు చేసుకోవచ్చని, ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికి అందుతాయన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ బ్రహ్మయ్య, మాజీ ఉప సర్పంచ్ భిక్షపతి, సైదాచారి, మాజీ హైస్కూల్ చైర్మన్ వీరయ్య, జానకిరెడ్డి, భార్గవరెడ్డి, మధు, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, బిఎల్ఆర్ గారి ప్రభుత్వం, బిఎల్ఆర్ గారి నాయకత్వం, బిఎల్ఆర్ గారి నాయకత్వం. మిర్యాలగూడ మండలం బి అన్నారం గ్రామ పంచాయతీకి సంబంధించి ప్రజలందరికీ కూడా మన మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తు లక్ష్మణ్ గారి తరఫున, మా కాంగ్రెస్ పార్టీ అందరి సభ్యుల తరఫున ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాము. ఈ మధ్య మన తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ అనేది 6 గ్యారెంటీలో భాగంగా రేషన్ కార్డులు అనేవి విడుదల చేయడం జరిగింది. అందులో భాగంగా మన అన్నారం గ్రామ పంచాయతీ సంబంధించి ఒక 47 మంది లబ్ధిదారులకు పేర్లు రావడం జరిగింది. గవర్నమెంట్ ఏంటంటే ఒక 20% మాత్రమే ఆ యొక్క రేషన్ కార్డులు అనేది విడుదల చేయడం జరిగింది. మిగతాయి కూడా దఫాలుగా 2వ లిస్టు ఉంటుంది మనకి రేషన్ కార్డు రావడానికి, 3వ లిస్టు రావడానికి కూడా అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. నిన్న మన మంత్రి సివిల్ సప్లై మినిస్టర్ ఉత్తమ్ కుమార్ గారు కూడా ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది. ఇది నిరంతరాయ ప్రక్రియ, లాస్ట్ క్యాండిడేట్ అర్హత ఉన్నంత వరకు ఈ రేషన్ కార్డులు అనేవి విడుదల చేస్తామని చెప్పి ప్రెస్ మీట్ స్పష్టంగా చెప్పడం జరిగింది. కాబట్టి అన్నారం గ్రామ ప్రజలు కూడా ఎవరికైతే రేషన్ కార్డు రాలేదో లబ్ధిదారులకు ఉండి అర్హత కలిగి ఉండి ప్రతి ఒక్కరికి కూడా ఈ రేషన్ కార్డులు అనేవి ఖచ్చితంగా అందరికీ వస్తాయని చెప్పి మా కాంగ్రెస్ పార్టీ తరఫున అందరి సభ్యుల తరఫున మేము మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎవరు కూడా బాధపడాల్సిన అవసరం లేదు, అధైర్యపడాల్సిన అవసరం లేదు. వాస్తవానికి కొన్ని స్పెల్టింగ్ పెండింగ్ అంటాం. ఇది అంటే చిన్నప్పుడు తల్లిదండ్రుల లిస్టులో రేషన్ కార్డులో నేమ్ ఉండి ఇప్పుడు మ్యారేజ్ చేసుకొని అప్లికేషన్ చేసుకొని రాలేదు, వాళ్ళు కూడా డిలీట్ చేయించి ఆ రేషన్ కార్డులో ఉన్న నేమ్ని డిలీట్ చేయించుకొని మళ్ళీ రేపు 21వ తారీఖు నుండి మా అన్నారం గ్రామ పంచాయతీలో గ్రామ సభ ఉన్నది. ఎవరికైతే ఇంకా రేషన్ కార్డులు లేవో వాళ్ళు మళ్ళీ కూడా దరఖాస్తు ఇచ్చుకోవచ్చు. అన్నారం గ్రామ సభలు ఇచ్చుకోవచ్చు, ఎంపీడీ ఆఫీసులు ఇచ్చుకోవచ్చు. ఇది నిరంతరాయ ప్రక్రియ కాబట్టి ఎవరు కూడా బాధపడాల్సిన అవసరం లేదు, ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. కొంతమంది తన స్వలాభాల కోసము, వ్యక్తిగత స్వార్థం కోసము మా కాంగ్రెస్ పార్టీ మీద కొంత బదులుతూ ఉన్నారు. ఏమని మీ కాంగ్రెస్ పార్టీ నాయకులే మాకు రేషన్ కార్డు రాకుండా చేస్తుంది. అసలు వాస్తవానికి ఫస్ట్ లిస్ట్ అనేది మాకు సంబంధం లేకుండా విడుదల చేసింది గవర్నమెంట్ అనేది. వాస్తవానికి ఆ లిస్టులో చూసుకుంటే మాకంటే ఎక్కువ అవతల పార్టీ వాళ్ళకి సంబంధించిన ఎక్కువ పేర్లు ఉన్నాయి. మేము కాంగ్రెస్ పార్టీ అనేది ఒక వ్యక్తికి లబ్ధి చేకూర్చుకోవడం చూస్తాం తప్ప ఏ వ్యక్తికి అన్యాయం చేయాలని మేము ఎవరం కూడా భావించాం. ఎందుకంటే మా గ్రామ పంచాయతీ రేషన్ కార్డులు ఎక్కువ వస్తే మేము సంతోషపడేది మేమే. మా ప్రభుత్వం మేము ఇంతమందికి ఇప్పించి మేము గౌరవంగా చెప్పుకుంటాం. రేపు దేనికైనా మేము ముందుకు వెళ్ళడానికి మాకు అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కానీ అవతల పార్టీ వాళ్ళు వ్యక్తిగత లాభం కోసము, వాళ్ళ శ్రేయోప్రయోజనాల కోసము ఈ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అవి మానుకోవాలి. అదేవిధంగా రేషన్ కార్డులతో పాటు ఎవరికైతే అర్హత కలిగి ఉండి లబ్ధిదారులుగా ఉంటారో వాళ్ళకి ఖచ్చితంగా ఇందిరమ్మ ఇళ్ళు వస్తూ ఉంటాయి, పింఛన్లు కూడా వస్తాయి. మా గవర్నమెంట్ అనేది, కాంగ్రెస్ గవర్నమెంట్ అనేది ఇది ప్రజాప్రభుత్వం. ఈ ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వం ప్రజాప్రభుత్వం. కాబట్టి మా ఎమ్మెల్యే గారు స్కూటీ ఒకటే మాకు చెప్పిండు, నిన్న మీరు ప్రెస్ మీట్ పెట్టి మా గ్రామ ప్రజలందరికీ ఒకటే విజ్ఞప్తి చేయండి. ప్రతి ఒక్కరికి కూడా ఎవరికైతే అర్హత ఉంటుందో వాళ్ళందరికీ కూడా రేషన్ కార్డులు ఇప్పిద్దాము, ఇల్లు ఇప్పిద్దాము, అదేవిధంగా మనకి పింఛన్లు కూడా ఇప్పిద్దాము. అన్నారం గ్రామ ప్రజలు విజ్ఞప్తి చేయండి. కొంతమంది అవతల వ్యక్తులు మన మీద దుష్ప్రచారం చేయొచ్చు, ఒక సులాభం కోసం దుష్ప్రచారం చేయొద్దు. మీరు అటువంటి మీరు దుష్ప్రచారానికి మీరు లొంగొద్దని చెప్పండి. నేను మీకు హామీ ఇస్తా ఉన్నాను. మీ గ్రామానికి మేము అన్ని రకాల సహాయ సహకారాలు మీకు అందిస్తామని చెప్పి నిన్న నిరాకరణంగా చెప్పడం జరిగింది. కాబట్టి మా అన్నారం గ్రామ పంచాయతీ తరఫున మరొకసారి అన్నారం గ్రామ ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. మీరు ఎవరు కూడా అధైర్యపడవద్దు, బాధపడాల్సిన అవసరం కూడా లేదు. ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు ఇప్పిస్తాము, ఇందిరమ్మ ఇల్లు ఇప్పిస్తాము, పింఛన్లు ఇప్పిస్తాము.
అదేవిధంగా రైతు భరోసా కూడా మనకి రేపు 26వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతా ఉంది. ఇందిరమ్మ ఇల్లు కూడా మనకి 26వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతా ఉన్నాయి. అన్ని ప్రోగ్రామ్స్ ఈ నెలలో మనకి మన రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కూడా ఈ యొక్క యుద్ధాలు చేయడం కూడా జరుగుతూ ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా మా కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండి చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాము. ఈరోజు అన్నారం ప్రజలకి భరోసానియడానికి సమావేశమైన మన కార్యకర్తలు కానీ ప్రతినిధులు కానీ ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా మొన్న జరిగిన ధర్నా కావచ్చు, ఎవరైనా సరే పార్టీలకు అతీతంగా ఏదైనా ముందు వస్తే నిలబడి చేయాల్సిన వాళ్ళు ఎవరు కాదు, మా వాళ్ళే. ఆ రోజు నీటి సమస్య ఉంటే ముందుకు వచ్చిన వాళ్ళు మా వాళ్ళే. ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళిర్రు, సర్పంచ్ పట్టించుకోవాలి, కార్యదర్శి పట్టించుకోవాలి. ఆ రోజు సొంతంగా పైసలు తీసి వాళ్ళు ప్రతి ఒక్కరికి ప్రతి గ్రామానికి కాలనీకి వచ్చేటట్టు చేసిర్రు. ఆ రోజు కష్టపడ్డారు. ఈ రోజు కూడా వచ్చే పథకాన్ని ఏదైనా సరే ప్రజల వద్దకు వీలైనంత వరకు తీసుకుపోయే బాధ్యత మా మీద ఉంది. ప్రజలందరికీ మేము భరోసానిస్తున్నాం. ప్రతి ఒక్క పథకం ఏదైనా సరే అర్హులైతే మీకు చెందే విధంగా మేము చేయగలుగుతాం. మీరేది స్వలాభాల కోసం చేసే వాళ్ళ కోసం మీరు కష్టపడద్దు, వాళ్ళ మాటలు నమ్మొద్దు. మేమున్నాం. మీకు ఏదైనా సమస్య వస్తే మా పార్టీ తరఫున మేము ముందు వస్తాం ఖచ్చితంగా. అదేవిధంగా చెరువు సమస్య అనేది గత ప్రభుత్వంలో అన్యాయం జరిగింది, ఏది జరిగిందో మాకు తెలియదు. ఆ సొసైటీ అనేది గ్రామంలో ప్రతి కులానికి సభ్యత్వం ఉండాలి. దాని గురించి కూడా మేము పోరాడతాం. అదేవిధంగా డంపింగ్ యార్డ్ దగ్గర ఆక్రమణ గురైంది. అలాంటి సమస్యల గురించి ఎవరు మాట్లాడటానికి రాలేదు. అవి కూడా మేము దృష్టిలో పెట్టుకున్నాం. ప్రతి ఒక్కటి ఊరికి సంబంధించింది ఏదైనా సరే మేము ముందుండి పోరాడతాం. ప్రతి ఒక్క ప్రజలకి న్యాయం చేయగలుగుతామని మా అందరి తరఫున మాటిస్తున్నాం. థ్యాంక్ యూ.